లెవెల్లో మన కంపెనీస్ తెచ్చుకోవాలంటే, గ్లోబల్ కంపెనీస్ తెచ్చుకోవాలంటే మనకు గ్లోబల్ లెవెల్లో నాలెడ్జ్ ఉండాలి. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పద్మవిభూషణ్ రామోజీరావు చేసిన అమూల్యమైన సేవలను ప్రత్యేకంగా స్మరించారు. మీడియా, వ్యాపారం, సినిమా రంగాలలో రామోజీరావు నిర్మించిన ప్రమాణాలు నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని లక్ష్యం నిరంతర కృషితో అసాధారణ విజయాలు సాధించగలడని రామోజీరావు చూపించిన ఉదాహరణ అపూర్వమని చెప్పారు. ఇంటర్జిటీ, ఇన్నోవేషన్, కరేజ్ వంటి విలువలను ఆయన జీవితాంతం పాటించారని, అదే విలువలను ప్రతి తరానికి చేరవేయడమే ఈ అవార్డుల ప్రధాన ఉద్దేశమని అన్నారు. సమాజ బాధ్యతతో నడిచే వ్యాపార సంస్కృతికి రామోజీరావు కొత్త దారులు తీర్చిదిద్దారని రేవంత్ గుర్తు చేశారు. కొత్త ఆలోచనలు ప్రోత్సహించడం, సమాజానికి శ్రేయస్సు చేకూర్చడం ఆయన తత్వమని పేర్కొన్నారు. రామోజీరావు గారి 89వ జయంతి సందర్భంగా రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారిని, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారిని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, భారత మాజీ ఉపరాష్ట్రపతి పెద్దలు వెంకయ్య నాయుడు గారిని, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఎన్వి రమణ గారిని, మిత్రులు పెద్దలు కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి గారిని, జి రామ్మోహన్ నాయుడు గారిని, మిత్రులు మంత్రివర్యులు బండి సంజయ్ గారిని, శ్రీధర్ బాబు గారిని, రామోజీరావు గారి అభిమానులను, రామోజీ ఫిలిం సిటీ, ఈనాడు సంస్థల సిబ్బంది అందరూ, ముఖ్యంగా కిరణ్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, రామోజీరావు గారు ఏ విలువలను, ఏ సాంప్రదాయాన్ని ఈ తెలుగు ప్రజలకు అందించిండో అందులో రాణించిన వాళ్ళను గుర్తించి రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇవ్వడం ద్వారా కొత్త తరానికి ఒక స్ఫూర్తినివ్వాలని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారిని, వారి కుటుంబ సభ్యులను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఈనాడు మనిషి మరణించిన తర్వాత వారి ఇచ్చిన ఆస్తులనే కానీ వారి ఆలోచనలని కొనసాగించాలని, వారి ఆలోచనలకు అనుగుణంగా వారి సంస్థలను నిర్వహించాలని ఆలోచన చేస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది. కానీ ఈనాడు రామోజీరావు గారు ఇచ్చిన స్ఫూర్తి, వారు అందించిన సంస్థలు, ఈ సంస్థల్ని నిర్వహించడం కూడా అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఆర్థిక భారంతో కూడుకున్నాయి. చాలా మందికి ఇందులో లాభాలే ఉంటాయన్న ఆలోచన ఉంది, కానీ వీటి నిర్వహణలో అధిక వ్యయం కూడా కూడుకొని ఉన్నదన్న సంగతి చాలా మంది